మాదక ద్రవ్యాల నిరోధానికి వ్యవహారానికి సంబంధించి అటు తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుంది. డ్రగ్స్ తీసుకున్న వారిని ఉక్కుపాదం తీసుకునేవారే కాదు, అమ్మేవారిని కూడా ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాల నిరోధానికి వ్యవహారానికి సంబంధించి అటు తెలంగాణ పోలీస్ నేతృత్వంలో ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. డ్రగ్స్ తో స్నేహం చేయొద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. దీంట్లో ఏదైతే 2K 5K రన్ నిర్వహించాడో పెద్ద ఎత్తున చాలా మంది యువతి యువకులు ఇందులో పాల్గొనడం జరిగింది. డిప్యూటీ సీఎం ఏదైతే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి వారు ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అంటే ఒక సిగరెట్ తాగడం వల్ల ఒక వ్యక్తి ఆరోగ్యం పాడవుతుంది, ఒక మద్యం సేవించే వల్ల ఒక వారికి సంబంధించిన కుటుంబం పాడవుతుంది, కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యావత్ సమాజం పాడవుతుందనే సందేశాన్ని ఇవ్వాలి. ఏదైతే యువతరమే దేశానికి భవిష్యత్తు, కాబట్టి డ్రగ్స్ అనే దానికి దూరంగా ఉంచాలని చెప్తున్నారు. వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారిని అడిగితే ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కార్యక్రమంలో, ప్రోగ్రామ్ దీని గురించి మేము హైత్ నగర్ నుంచి వస్తున్నాము. చెప్పండి. డ్రగ్స్ గురించి మీరు చెప్పండి, ఏం చెప్పండి. Say no to drug. We have to don't take drug because our health will spoil. సో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరికొంతమంది మీరు చెప్పండి. డ్రగ్స్ తీసుకొని చాలా మంది స్టూడెంట్స్ ఆగమవుతారు. డ్రగ్స్ తీసుకోకూడదని మా స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. దాని గురించి అవేర్నెస్ కోసం వచ్చేస్తాం. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా అనేక విధాలుగా చాలా మంది డ్రగ్స్ వ్యాపారస్తులు ఈ యువతని దానికి బానిసలుగా చేసి డ్రగ్స్ వినియోగం అనేది పెంచాలి, దానివల్ల డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే వ్యాపారం సాగించాలని ప్రయత్నాలు చేశారో. అయితే గతంలోనే శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడమే కాదు, ఎవరైనా డ్రగ్స్ వ్యాపారులు ఉంటే వారందరూ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ దాటి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఏదైతే ముఖ్యమంత్రి నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగిందో ఆ సమావేశం వ్యవహారానికి సంబంధించి అధికారులు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూకటివేళ్లతో తొలగించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా డ్రగ్స్ పైన చాలా సీరియస్ గా దానిపైన స్పందించడం కూడా జరిగింది. హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా డ్రగ్స్ అనేది మాట వినపడకూడదు అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే అధికారులు దానిపైన ఒక ప్రత్యేకమైన బ్యూరోని ఏర్పాటు చేసి దాన్ని ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి దానిపైన డ్రగ్స్ పైన ఎప్పటికప్పుడు కదలికలు, అంటే కేవలం ఒక కొకైన్, ఆ తర్వాత ఈ ఏదైతే ఇతర మత్తు పదార్థాలే కాకుండా గంజాయిని సైతం నివారించేందుకు అధికారులు వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు అనేవి సేకరించకూడదు, దానివల్ల ఎంత ప్రమాదం ఉంది ఏంటి అనే విషయం అనే దానిపైన ఇస్తున్నారు. ఈ డ్రగ్స్ మీద మీరు ఏమన్నా చెప్పాలనుకున్నారు? Nowadays students are totally addicted to the drugs. Say no to drugs. డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈరోజు యువత ఖరాబ్ అయిపోతుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డ్రగ్స్ కి నో చెప్పండి. సో మీరు డ్రగ్స్ గురించి ఏం సందేశం చెప్పండి యాజ్ ఎ యూత్? మేము కూడా యూత్, మేము ఫార్మసీ స్టూడెంట్స్. సో యాక్చువల్లీ మనకంటే యూజ్ అయితే ఏం లేదు, అదొక జస్ట్ ఒక స్టూపిడిటీ డ్రగ్స్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే. సో అదొక ట్రెండింగ్ ఉన్నది, యూత్ కూడా చాలా అడిక్ట్ అవుతున్నారు. సో ఈ రన్నింగ్ ఏ క్యాంపెయిన్ టు స్టాప్ ద అడిక్షన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద యూత్. సో మొత్తానికి డ్రగ్స్ వాడకం వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని యువత దానిపైన ప్రభావం చూడొద్దు. ఇటీవల సినిమాల వ్యవహారంలో కూడా ఏదైతే డ్రగ్స్ వాడకం అనేది విపరీతంగా ఉంటుందో దానిపైన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా సినిమాల్లో కూడా డ్రగ్స్ ఎలా వాడాలనే విషయం ఉంటే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనప్పటికీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో జలవిహార్లో నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక రన్ అనేది కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. దానికి విశేష స్పందన అనేది లభించింది. మొత్తానికి డ్రగ్స్ అనేది దాని బారిన పడకుండా యువతని కాపాడేందుకు యువతలతోటే అటు కాలేజీ విద్యార్థులే కాను, ఇంజనీరింగ్ విద్యార్థులు, ప్రతి విభాగంలో అంటే చదువుకునే విద్యార్థులు అందరితోటి కూడా, సాఫ్ట్వేర్ ఐటీ రంగాలందరితో కూడా ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం కూడా జరిగింది. సో మొత్తానికి డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాలి. అప్పటి వరకు డ్రగ్స్ అనేది తెలంగాణలో వినపడకుండా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ పోలీస్ యంత్రాంగం అంతా కూడా విశేష కృషి అనేది చేస్తుంది. మొత్తం మనం చూడొచ్చు, అంతా యూత్ వాళ్ళందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు కూడా తమ తోటి విద్యార్థులకు అందరికీ కూడా
సే నో టు డ్రగ్స్ అనే సందేశాన్ని తాము ఇస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు. ఇక భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏదైతే ఈ డ్రగ్స్ వాడకం అనేది ఉంటుందో ఈ గతంలో ఏదైతే ఈ యాంటీ ర్యాగింగ్ టీమ్స్ ఎలా ఏర్పాటు చేస్తారో అలాగా ప్రతి యూనివర్సిటీలో ప్రతి కాలేజీలో కూడా యాంటీ డ్రగ్స్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి కళాశాలలో కానీ కాలేజీలో కానీ డ్రగ్స్ వాడకం పైన ఏదైతే నిఘా పెట్టి ఎక్కడికక్కడ వాటిని కుకటి వేళ్లతో తొలగించేందుకు పోలీసు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి డ్రగ్స్ కు దూరంగా ఉండండి, భవిష్యత్తును కాపాడుకోండి అంటూ పోలీసులు ఒక నినాదాన్ని కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.